వాడిని దేవుడు ఏది చేయడు. దేవుడు వాక్యం చూసినప్పుడు విరిగి నలిగిన హృదయంని దేవుడు అలక్ష్యం చేయడంట. విరిగి నలిగిన మనస్సుని దేవుడు అలక్ష్యం చేయడంట. నీలో విరిగి నలిగిన హృదయం లేకపోతే మాత్రం దేవుడి నీ దగ్గర కూడా రాడు. ఆయన దగ్గర కూడా నేను రానోడు. గర్విష్ఠులు ఆయన దూరంగా పెడతాడంట. గర్విష్ఠులు ఆయన కాళ్ళ కింద పెట్టి అనగదొక్కుతాడంట. విరిగి నలిగిన హృదయం. ఈరోజు మీ జీవితంలో నేను పోగొట్టిన పరిస్థితుల్లో నన్ను నాకు దేవుని సహాయం కావాలి. కీర్తన 51:17 ప్రకారం విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యం చేయవు. హీ విల్ నాట్ డిస్పైజ్. ఆయన దగ్గర తగ్గించుకుని వస్తే ఆయన సహాయం ఇచ్చే దేవుడు. అదే సమయంలో దేవుని వాక్ జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఆశపడండి. ఈ రోజు నుండి సవాల్ ఇస్తున్నాను. దేవునికి దగ్గరగా నువ్వు చేరాలంటే మొదటగా ఆయన వాక్యాన్ని చదువు. ఆయన వాక్యాన్ని చదువు. దేవుడు ఎవరో తెలుసుకుంటావు. ఆయనకి ఏది ఇష్టం, ఆయనకి ఏది ఇష్టం లేదు. ఆయన నీ దగ్గర ఏది కోరుతున్నాడు, ఏది కోరట్లేదు, ఏది చేయమంటున్నాడు, ఏది చేయొద్దంటున్నాడు, ఆయన వాక్యం చదువుకుంటే తెలుసుకుంటాం.